ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? ఈ లోకములో మనము జీవించేటప్పుడు అనేకమైనటువంటి భయముల చేత, దిగులు చేత మనము వేదన చెందుతూ ఉంటాం. భయము మనలో అధికముగా పిరికితనమును కలుగచేసి విశ్వాసము లేకుండా అవిశ్వాసము కలిగిన వారమై భయముతో, వేదనతో మనము వణుకుచు తల్లడిల్లుతూ ఉంటాం. ఈ భయము, పిరికితనము మనలో ఎలా పోగొట్టుకోవాలనో తెలియక వేదన చెందుతూ ఉంటాం. అలాంటి సమయంలో భక్తుడైన దావీదు ఒక చక్కటి ప్రార్థన చేసినారు. ఏమిటా ప్రార్థన? 56వ కీర్తన 3వ వచనము మనము గమనించితే, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవా, నాకు భయము సంభవించిన దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను అని అంటున్నాడు. అవును, దేవుని బిడ్డలారా, ఈ దినము ఏ భయముతో, ఏ దిగులుతో నీవు వేదన చెందుచు ఉన్నావు? ఈ రోగము నీలో నుండి పోదని వైద్యులు చెప్పినారా? ఈ శ్రమలను నీవు దాటడము అంత సులువు కాదు అని అన్నారా? ఈ ఇబ్బంది నిన్ను విడిచిపోదు అని ఎవరైనా నీతో చెప్పారా? ఈ దినము ప్రభు నీకు వాగ్దానము చేయుచున్నాడు. నీవు నన్ను ఆశ్రయించినప్పుడు నీ భయమును నేను పోగొట్టి నీకు కృపని అనుగ్రహించువాడను అని అంటున్నాడు. మనలో ఉన్న భయమును పోగొట్టువాడు దేవుడు కనుక, భయము కలిగినప్పుడు దేవుని సన్నిధికి మనము వెళ్ళి మొరపెట్టినప్పుడు మన భయమును దేవుడు పారదోలి మనకు ఎనలేని సంతోషమును, ఆనందమును అనుగ్రహించి ఆయన నీ పరిస్థితిని మార్చగలిగిన శక్తిమంతుడైన దేవుడు. యాయీరనే మనుషుడు తన కుమార్తె కొరకు ప్రార్థన చేయమని యేసుని తన ఇంటికి తీసుకుని పోతూ ఉన్నప్పుడు ఆయన ఇంటి యొద్ద నుండి వచ్చిన మనుషులు యాయీరుతో అన్నారు, ఇక బోధకుణ్ణి తొందరపరచుకు, నీ కుమార్తె చనిపోయినది అని. వెంటనే ప్రభు యాయీరుని చూసి అంటున్నాడు, నీవు విశ్వాసమునుంచు, నమ్మకమునుంచు, నీ కుమార్తె నిద్రించుచున్నది, మనము వెళ్ళి ఆమెను నిద్ర నుండి మేల్కొలుపుదాం అని చెప్పాడు. నిజముగా తన కుమార్తె చనిపోయినదని చెప్పిన వెంటనే ఆయనకు భయము కలిగింది. కానీ తాను ఆశ్రయించిన యేసు గొప్పవాడు, శక్తిమంతుడు, మరణము నుండి తన బిడ్డను లేపుటకు ఆయన సమర్థుడని విశ్వసించాడు కనుక సంతోషంతో తన ఇంటికి యేసుని తీసుకువెళ్ళాడు. యేసు ఆ గదిలోనికి ప్రవేశించి మృతమై ఉన్న ఆ బిడ్డని జీవంతో లేపి తన తల్లిదండ్రులకు అప్పగించిన గొప్ప దేవుడు, వారి భయమును పోగొట్టినవాడు. నీ రోగమును పోగొట్టగలడు, నీ సమస్యను తీర్చగలిగిన దేవుడు, నీ బాధలో నుండి నిన్ను ఉంచగలిగిన వాడు, నీ భయమును నీలో నుండి తొలగించుటకు ఆయన సమర్థుడు గనుక నీకు భయము కలిగిన దినమున ప్రభు దగ్గరకు రా, ఆయనను ఆశ్రయించు, నీ భయమును పోగొట్టి నీకు ఆనందమును అనుగ్రహించువాడు. భయముతో, దిగులుతో వేదన పడుచున్నావా? ఇదిగో నీ కొరకు ప్రార్థన చేపుతున్నాను. ప్రార్థనలో ఏకీభవించు. దేవా, నాకు భయము కలిగిన దినమున నిన్ను ఆశ్రయించితినని చెప్పిన భక్తుడైన మాట ప్రకారం నీ బిడ్డలు నిన్ను ఆశ్రయించినప్పుడు వారిలో ఉన్న భయమును పోగొట్టి వారిని ఆశీర్వదించుమని
యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మలను దీవించునుగాక.